హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కె వేణుగోపాల్ విరచిత అంశం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎంప్లాయీస్ లైఫ్ హెల్త్ సెక్యూరిటీగానే ఉండాలి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎంప్లాయీస్ లైఫ్ హెల్త్ సెక్యూరిటీగానే ఉండాలి. ఈ అంశం వినండి, కె వేణుగోపాల్ గారిది. మార్గదర్శకాలు లేని ఉద్యోగుల ఆరోగ్య పథకం నిరుపయోగమే. కె వేణుగోపాల్ గారు పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్ వారు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం రాబోయే జూన్ 2 నుంచి అమల్లోకి రానున్నది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. అందుకు ఉద్యోగులు, పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం శాఖాధిపతులకు, పెన్షన్ చెల్లింపు అధికారులకు ఆదేశాలను ఇచ్చింది. అందులో సమగ్ర వైద్య చికిత్స నిబంధనలు 1971లోని పేరా 7లో తెలిపిన విధంగా కుటుంబ వివరాలు, ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని కోరారు. జూన్ 2 నుండి ప్రారంభమయ్యే ఉద్యోగుల ఆరోగ్య పథకం సంబంధించిన విధి విధానాలు ఇంకా వెలువడలేదు. కానీ ఈలోగా ఉద్యోగుల వివరాలను అడగటంతో ఉద్యోగులు, పెన్షనర్లలో అభద్రత మొదలైంది. ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు, అవే గైడ్లైన్స్ లేకుండా ప్రవేశపెడుతున్న క్యాష్లెస్ హెల్త్ కార్డుల స్కీమ్ వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయడం లేదు. ప్రభుత్వానికి ఆసుపత్రులపై నియంత్రణ లేనప్పుడు ఈ కొత్త ట్రస్టు మెరుగైన సేవలు అందిస్తుందా అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచుతుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపులో జాప్యం జరిగితే వైద్య సేవలు అందవని, నిధులు లేవు అనే సమాధానం వినాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మినహాయింపు మొత్తానికి ప్రైవేట్ రంగంలో ఉత్తమ ఆరోగ్య పాలసీలు ఉన్నాయి. మరి ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏముంది? ఆరోగ్య కార్డు ఉన్న ప్రతి ఉద్యోగి రెఫరల్ హాస్పిటల్లో చేరినప్పుడు జనరల్ రోగుల వలె చికిత్స జరగాలి. అంతేగాని ఈ ఈహెచ్ఎస్ రోగి అని వివక్ష ఉండకూడదు. ఉద్యోగి ప్రాణరక్షణే ధ్యేయంగా ఆసుపత్రులు అన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స జరిపేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఈహెచ్ఎస్ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఉండేలా స్పష్టమైన నిబంధనలు ఉండాలి. అట్లానే భార్యాభర్తల్లో ఇద్దరూ పెన్షనర్లు అయితే అప్పుడు కూడా ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయింపు ఉండి ఇద్దరికీ వైద్య చికిత్స అందించే విధంగా 2013లో ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపిన వివరణ కూడా ఉండాలి. ఉద్యోగుల వాటా మరియు ప్రభుత్వ వాటాతో కూడిన ఆరోగ్య పథకం నిధుల పారదర్శక నిర్వహణకు చర్యలు వివరంగా రూపొందించాలి. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి 6 ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి 2 సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 1 ట్రస్ట్ సిఇఓస్గాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్స్గాను, ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ, హోం, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరు, ఆరోగ్యశ్రీ ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇలా సభ్యులుగా ఉంటారు. వీరందరితో కూడిన ట్రస్ట్ సమావేశం జరిగి విధి విధానాలు ఏవీ వెల్లడి కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగి తన సొంత డబ్బును ప్రీమియంగా చెల్లిస్తున్నప్పుడు గతంలో సౌలభ్యాల కంటే మెరుగైన సేవలు అందాలని కోరుకుంటున్నారు. ఉద్యోగులు ఆరోగ్య పథకం కింద
చికిత్స కోసం అధికారికంగా అంగీకరించిన ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం జరిగినట్లు ప్రభుత్వం నిర్ణయించిన లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ ఆ ప్యాకేజ్ ధరలకు చికిత్స చేయడానికి ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించిన వివరాలు వెల్లడి కాలేదు. అంతేకాదు హైదరాబాద్ వంటి మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లోని చికిత్స ఖర్చులు జిల్లాలో ఉన్న ఆసుపత్రుల రేట్లు ఒకే విధంగా చెల్లిస్తారా అనేది స్పష్టత ఉండాలి. అంతేకాదు సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు ఎప్పటికప్పుడు సవరించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలి. గతంలో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోయినా కనీసం రీఎంబర్స్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ద్వారా ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి వచ్చే మార్గం ఉండేది. కానీ కొత్త విధానంలో ఎలాంటి మార్గదర్శకాలు లేకపోతే అటు రీఎంబర్స్మెంటు ఉండదు, ఇటు క్యాష్లెస్ వైద్యము దక్కకుండా రెంటికి చెడ్డ రేవడిలాగా అవకాశం మారే పరిస్థితి ఉంటుంది. ఇంకో ప్రధానమైన సమస్య ఓపీఎస్ కింద నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రమే పెన్షన్ వస్తుంది. అదే సిపిఎస్ కింద నియామకమయ్యి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు ఎవరైనా వారికి పెన్షన్ రాదు. ప్రభుత్వం ఏమో తాను ఇచ్చే నూతన హెల్త్ స్కీములో ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని అంటున్నది. పెన్షన్ రాకుంటే నెల నెల 1.5% డబ్బులు మినహాయింపు కాని పరిస్థితిలో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం నుంచి భరోసా లేదని సిపిఎస్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డరు నంబరు ఉండదు. కాబట్టి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ ప్రాన్ ఐడీల ఆధారంగానే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో పెన్షనర్ల వివరాలు అప్లోడ్ చేసి హెల్త్ స్కీమును అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, అలాగనే కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు మరియు కేజీబీవీలు తదితర సంస్థల సిబ్బందికి మొదటి విడతలోనే ఆరోగ్య పథకం అమలు చేయాలి. అలాగే 5 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలి. ఉద్యోగి ప్రాణరక్షణే ధ్యేయంగా ఆసుపత్రులు చికిత్స జరిపేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఈహెచ్ఎస్ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలి. హడావుడి ప్రకటనలు, పథకాలతో ఉద్యోగులు, పెన్షనర్లు గందరగోళానికి గురి కాకుండా చూడాలి. అప్పుడే ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులకు విశ్వాసం కలుగుతుంది, ఉద్యోగుల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది అంటూ కె వేణుగోపాల్ గారు అందజేసిన ఈ అంశం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎంప్లాయీ లైఫ్ హెల్త్ సెక్యూరిటీగానే ఉండాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.